అది ఏ పాలకుడు ఉన్నా, కాంగ్రెస్ వాడు ఉన్నా, కమ్యూనిస్ట్ ఉన్నా, లేకపోతే జనతాదళ్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవ్వరం కూడా మనం పాకిస్తాన్లోని ప్రజల ప్రాణాలు తీయడాన్ని మనం ప్రోత్సహించాం. బట్ ఇరాన్ ఏం చేసింది? ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలు తీస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇవాళకి కూడా ప్రజల మీద దాడులకి అంగీకరించదు 90%. ముందు వెళ్ళిపోమని పిలుపులు ఇచ్చి మరీ చేస్తుంది. ఈవెన్ హమాసోల మీద దాడులప్పుడు కూడా మిమ్మల్ని అడ్డు పెట్టుకుంటున్నారు ప్రజల్ని, వాళ్ళు మీ మధ్యలో తలదాచుకుంటున్నారు, స్కూళ్లలో మీ పిల్లల్ని అడ్డు పెట్టుకుంటున్నారు, మీ పిల్లలు, మీరు, వృద్ధులు, మహిళలు అవతలకి వెళ్ళిపోండి, మేము వాడిని వేస్తామని చెప్పి మరీ వేసింది. ఆ టైంలో వీళ్ళు బలవంతంగా చుట్టూ ఉంచుకోవడం వల్ల ప్రజలు చచ్చిపోయి ఉండొచ్చు, కరెక్టే. కానీ ఇంకా ఆపలేదు, అక్కడ చెప్పి చేస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు వీళ్ళ మీద ప్రజల మీదకి వెళ్ళట్లా. అదే ఇరాన్ గల్ఫ్ లో ఉన్నటువంటి ప్రజల మీదకి వెళ్తుంది, ఇజ్రాయెల్లో ఉన్న ప్రజల మీదకి వెళ్తుంది. అలాగే వాళ్ళ చేతులు అనుభవం ఉండి ఇంకేంటి అసలు. కానీ భారతదేశ ప్రభుత్వం కూడా ఈ సంక్షోభాన్ని ఊహించలేదు. ఎందుకంటే మొదట్లో గ్యాస్ నిల్వలో నిక్షేపాలు చాలానే ఉన్నాయి, భయపడాల్సిన పని లేదని చెప్పి మొదట్లో యుద్ధం ప్రారంభమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వయంగా అనౌన్స్ చేసింది. తర్వాత చమురు నిల్వలు కూడా మన దగ్గర చాలానే ఉన్నాయి, భయపడాల్సిన పని లేదని అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు నిజంగా హార్మూజ్ జలసంధి క్లోజ్ చేశారా లేదా ఇప్పుడు నేను ఆయన చెప్పింది ఏంటంటే లేదు, 2 నౌకలు కూడా అటు నుంచి ఇటు వచ్చినాయి మనవి, మోడీ గారు చెప్పింది. అంటే ముందు నుంచి ఇలా చెప్పుకొస్తున్నారు కాబట్టి ప్రజలకు ధైర్యం చెప్పడానికి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రైసిస్ ఒక పక్క పెరుగుద్దని చెప్తున్నారు, ఒక పక్క ఇది చెప్తున్నారు. ఎలా చూడాలి?